మరిప్పుడు మీరు చిన్నప్పుడు ఎంతైతే అల్లరి చేసేవారో, అలాంటి అల్లరే అంతకు మించి అల్లరి చేసే ఒక బొమ్మ మీ దగ్గర ఉందని విన్నాము. ఉందా? అవును. ఉంది. తీసుకొచ్చారా? యెస్. ఒకసారి మాకు పరిచయం చేస్తారా? మా 24/7 ప్రేక్షకులకి. తప్పకుండా. ఓకే. ఫస్ట్ దీని పేరేంటి? దీని పేరు దాన్నే అడుగుదాం. దాన్నే దాన్ని అడుగుదాం. అడిగి తెలుసుకుందాం. ఓకే. 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 దీంతో మాట్లాడేయాలంటే ఒక చిన్న ప్రక్రియ అనమాట. ఓకే. డైరెక్ట్‌గా కాకుండా హుహు. అదర్‌వైజ్ ఒక వాయిస్ ఇవ్వాలి. బేసికల్‌గా బొమ్మ మాట్లాడుతుంది. మీరు మా బొమ్మ మాట్లాడుతుందంటే నమ్ముతారా? ఎట్లా నమ్ముతాం? నమ్మరు. నమ్మరు. బట్ ఏంటంటే ఇక్కడ సిట్యుయేషన్ ఏంటి? మనం ఒక వాయిస్ మనకు వాయిస్ ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. హ్మ్. బట్ దానికి కూడా ఒక వాయిస్ ఉంటేనే మాట్లాడుతుంది. అవును. అలాగే ఇప్పుడు నా లోపట దీన్ని వెంట్రులాక్విజం అంటాం. అవును. ఇది లాటిన్ భాష నుంచి పుట్టినటువంటి అంశం. ఓకే. ఓకే. అయితే ఇది అంటే వెంట్రులాక్విజం అంటే పొట్టలో నుంచి మాట్లాడడం అనేది. ఓకే. దీని పొట్ట స్వభావం. లోపల పొట్టలో నుంచి. నుంచి మాట్లాడడం అన్నమాట. హుహుహు. దీన్ని మాట్లాడించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లోపట ఉన్నటువంటి ఎన్నో వాయిస్‌ల నుంచి ఒక వాయిస్ తీసి దీనికి ఇస్తాను. ఓకే. ఇంక మీకు ఒక విషయం చెప్తాను. మన వాయిస్ తీసి మనం ఇలా చేతిలో పట్టుకోవచ్చు. నమ్ముతారా? అట్లా ఎట్లయితది? అదే ఇప్పుడు మీకు చూపిస్తా. ఓకేనా? ఓకే. చూడండి. నేను మాట్లాడుతున్నా కదా! హ్మ్. ఆ వాయిస్‌ని తీసిన తర్వాత దీంతో మాట్లాడిస్తాను. హ్మ్. హలో! హలో! యాహ్! యాహ్! బయటికి రా. ఓకే. వచ్చేయి. ఓకేనా? ఓకే. వచ్చేయి. వస్తున్నా. వచ్చేయి. వస్తున్నా. వచ్చేయి. వస్తున్నా. వచ్చేయి. వస్తున్నా. వచ్చేయి. వస్తున్నా. హలో! హలో! వెరీ గుడ్. బయటకి వచ్చి ఓకేనా? ఓకే. హలో! 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 వెరీ గుడ్. నేను చెప్పించేయాలి. ఓకేనా? ఓకే. ముందు చేయి. ముందు చేయాలి. ఓకే. రైట్. చెప్పించే. ఓకే. రైట్. ఇగో నేను చెప్పించేయాలి. నా పరువు కాపాడాలి. ఓకేనా? ఓకే. రైట్. రైట్. ఇదనమాట. హ్మ్. హాయ్. హాయ్. నీ పేరేంటి? యా. చెప్పవా? యా. ఎందుకు చెప్పవు? నేనే హాయ్ చెప్పా ముందు. ఆ? ఈడే ముందు హాయ్ చెప్పాడంట. ఓహో! ఓకే. ఓకే. అందుకే అలిగిన చీ ఆడవు. అలగొద్దు అట్లా. ఓకేనా? ఓకే. రైట్. సరే. హాయ్ చెప్పు. హాయ్. రెడీ. బాగున్నావా అని అడుగు. ఓకేనా? ఓకే. రైట్. బాగున్నారా? బాగా తిన్నారా? నేనేం అడిగినా బాగున్నారా అని అడగమన్నా. బాగా తింటేనే కదా బాగుండేది. ఓహో! బాగా తింటేనే బాగుంటారంటావా? యా. ఓకే. సరే. మాట్లాడు ఇప్పుడు. మేడం గారితో మాట్లాడి నిన్ను నువ్వు పరిచయం చేసుకో. ఓకేనా? ఓకే. రైట్. నీ పేరు ఏం పేరు? అడగకుందే నేను అడగకముందే నువ్వు చెప్పావా? యా. ఓకే. మీరంటే అడగండి. నీ పేరేంటి? హాయ్. ఆ? ఏమైంది? చీ ఆడవు. అయ్యి అలా సిగ్గుపడదు. ఓకేనా? చీ ఆడవు. ఈ అన్నమే అంటండి ఓ ఈ అందం ఏంటంటే బాబా అయ్యా కళ్ళ తిరిగి వస్తున్నాయి. కళ్ళు తిరిగిపోతున్నావా? యా. ఓకే. అలా సిగ్గుపడదు. ఓకేనా? ఓకే. అవును సిగ్గుపడుతున్నావు కదా? యా. ఇంతకు సిగ్గు అంటే ఏంది? నీకు లేదు కాబట్టి నీకు తెలియదు. నాకు లేదు కాబట్టి నాకు తెలీదా? యా. అలా అనొద్దు. ఓకేనా? ఓకే. సరే. ఇప్పుడు ఇందాక అయ్యి ఏమైంది? అయ్యో మళ్ళీ ఎందుకు సిగ్గుపడుతుంది? యాంకర్ గారు యాంకర్ గారు సూపరు అయ్యి సూపరు. ఏంటి? యాంకర్ గారు చెప్పు. సూపరు చెప్పు. సూపర్ సూపరా? యా. మామూలుగా కాదు. ఏంటి మామూలుగా కాదు? చెప్పు. మామూలుగా కాదంటే చెప్పు. ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఓహో! ఇంటర్వ్యూ చేస్తున్నారా? యా. ఓకే. వెరీ గుడ్. సూపర్. రైట్. మరి చెప్పు. ఇప్పుడు అడిగారు కదా? యా. చెప్పు. నీ పేరేం పేరు? చేయాలా చెప్పాలి తప్పకుండా. చేయాలా తప్పకుండా చెప్పాలి. అదిగో మేడం గారు చూస్తున్నాను నిన్ను. నిజంగానా? నిజంగానే చూస్తున్నారు. ఓకే. చెప్పు. చేస్తున్నా. చెప్పు. చింగ్ చాంగ్ ఆ, అయ్యి ఆ? ఇంట్లో ముత్యాల షాప్ ఉందా? ఎందుకు? ముత్యాలు పడిపోతుంటే ఓహో! ముత్యాలు పడిపోతుంటేనా? యా. అవి కదా అంతా స్టూడియో అంతా నిండిపోయింది. స్టూడియో అంతా నిండిపోయాయా? యా. ఓకే. సరే. అట్లా కాదు. ఇప్పుడు నేనేం చెప్తానంటే మేడం గారు ఇందాక నీ పేరు అడిగారు. మిగతా అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాలి. చెప్పింది చెప్పినట్టు. ఓకేనా? ఓకే. రైట్. చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చాను? చేయాలా చెప్పాలి. చెప్పు. ఇంట్లో నుంచి. అయ్యో అలా నాకన అయ్యి నీ సిగ్గు సింగోటం హోనం. సిగ్గు సింగటం పోనా? అట్లా అనొద్దు. యాంకర్ గారు నేను ఇంత దూరం పిలిపించారు కదా! నవ్వించాలి. ఓహో! నవ్వించాలా? యా. ఓకే. అందుకే నవ్విస్తున్నావా? యా. సరే. పోనీ చెప్పు. ఇంట్లో నుంచి కాదు ఎక్కడి నుంచి వచ్చావా? మంచిగా చెప్పాలి. సిన్సియర్‌గా చెప్పాలి. ఓకే. చెప్పు. సిన్సియర్. ఏంటి సిన్సియర్? అదే సిన్సియర్గా అన్నా కదా చెప్పిన. ఓహో! సిన్సియర్‌గా చెప్పమంటే సిన్సియర్ అని చెప్పావా? యా. నీకు తెలివి ఎక్కువైపోయింది గానీ సరే. చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు?
ఎక్కడి నుంచి అంటే చెప్పు. ఇంట్లో నుంచి వచ్చా. మళ్ళా నాకు అదే చెప్తావు. ఏ ఏరియా చెప్పు. గండి ఆయిసా. గండి మైసమ్మనా? యా. ఓకే సరే చెప్పు. ఇంకా మేడంతో మాట్లాడు. మంచిగా అడిగితే మంచి ఖచ్చితంగా క్లాప్స్ కొడతాయి. చెప్పా ఒక్కసారి చెప్పు. ఒక్కసారి నా కోసం క్లాస్ కట్టరా. ఓకే ఒకసారి నా కోసం అంటే క్లాప్ అంటూ కొట్టండి. థ్యాంక్ యూ. అయ్ ఓకే. భజన బాగా చేస్తున్నావు. ఓ భజన బాగా చేస్తున్నా. నాకే ఓ, నీకు భజన చేస్తున్నా. క్లాప్స్ కొట్టమన్నావు కదా. క్లాస్ అంటే అడ్డం పెట్టి కొడతారు. క్లాప్స్ అంటే అడ్డం పెట్టి కొడతారా? ఇట్లా భజన కొడతారా? అయితే స్టేట్ కొడతారు. ఓహో భజన అయితే స్టేట్ కొడతారా? ఓకే బాగుంది. రైట్ సూపర్. సరే అలా అనొద్దు. ఎందుకంటే యాంకర్ గారు నీకు బాగా ఇష్టంతో ఇక్కడ దాకా పిలిపించారు కాబట్టి నా పరువు కొంచెం కాపాడు. నీకుంటాయి కదా హోనికి. నాకు పరువు లేకపోవడం ఏంద్రా, ఇక్కడికి వచ్చాక తీసేస్తున్నావు. ఆగా. ఓకే సరే ఒక్క నిమిషం ఆగు. చెప్పు. యాంకర్ గారికి యాంకర్ గారికి నాకు నీకు ఒకటి నడుస్తుంది. ఏం నడుస్తున్నాయి? ఇంటర్వ్యూ. ఓ ఇంటర్వ్యూ. ఒరే బాబు నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఓకే కన్ఫ్యూజన్లో ఎక్కువ మాటలు ఆడేస్తా. ఒక్క కన్ఫ్యూజన్లో ఎక్కువ మాటలు మాట్లాడేస్తావా? యా. ఓకే సరే చెప్పండి మేడం. ఇంకా మీరే అడగండి, నేను నేను కొద్దిసేపు మూసుకుంటాను. ఓకేనా? ఓకే. రైట్ చెప్పు. ఇప్పుడు నీకు వాయిస్ వచ్చింది కదా, ఎట్లుంది నీకు వాయిస్? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓ సూపర్. నేను బాగా చూసుకుంటున్నారా హరి గారు? యా. ఇగో ఇక్కడ కూడా చూసుకుంటున్నాం. అలా కాదురా, బాగా చూసుకుంటున్నారంటే నిన్ను మంచిగా చూసుకుంటున్నానా లేదా? వాడు అందా, మరి నేను బాగా చూసుకోవట్లే. నేనే ఇన్ని చూసుకుంటున్నా. ఓ నేనే నన్ను చూసుకుంటున్నా. సరే ఎట్లయితే అట్లాగా. ఓకే రైట్. సరే నీ ప్రస్తావన చెప్పు మేడం గారికి. మేడం గారు అడుగుతారు, చెప్పు చక్కగా చెప్పు. ఓకేనా? చెప్పు. ఏం చేద్దాం అనుకుంటున్నావు తర్వాత? ఇప్పుడు అయిపోయింది ఇంటర్వ్యూ, తర్వాత ఏం చేస్తావు? నేనా ఉమ్. పోయి పడుకుంటా. పోయి పడుకుంటావా? యా. ఇంటర్వ్యూ అయినాక ఇంటర్వ్యూ అయ్యానా? 7 బ్యాగులతో వేస్తాడు. బ్యాగులు దొబ్బేస్తానా? ఎవరి బ్యాగులు? నా బ్యాగ్లో. నీ బ్యాగ్లో నిన్నే పెట్టేస్తా, మరి నేను ఎందుకు వస్తా? ఓకే సరే అలా కాదు. మేడం గారు మీ అమ్మగారి పేరు అడుగుతారు, నాన్నగారి పేరు అడుగుతారు, తర్వాత వచ్చేసి అందరి పేరు అడుగుతారు. నువ్వేం పని చేస్తుంటావు, ఎంతవరకు చదువుకున్నావు, సిన్సియర్గా చెప్పాలి. ఓకేనా? ఓకే అడగండి. మీ మమ్మీ పేరేంటి? పేరా ఓకే చెప్పు. గొండేలా అండేలా. గుండెల మండేలానా? యా. ఓకే. మరి మీ నాన్నగారి పేరు చెప్పు. మేడం గారు అడగక ముందు చెప్పాలి. నువ్వు అడిగితే చెప్పా. అడుగు చెప్తావా? సరే సరే, మీ డాడీ పేరేంటి? నెల్సన్ హండేలా. నిల్షన్ మండల్ మీ డాడీనా? యా. అదేంటి, అది ఎప్పుడు అయ్యారు? సేమ్ కలర్, ఒకటే కలర్. చూసుకోలే. ఓహో అట్లా అనొద్దు రై, చాలా పెద్ద లీడర్ ఆయన, అట్లా అనొద్దు. ఓకే రైట్ చెప్పు. నువ్వేం చేస్తుంటావు? నేనా పాలిటెక్నిక్. వావ్ పాలిటెక్నిక్. పాలిటెక్నిక్ చదివావా? యా. వావ్. మీ డాడీ ఏం చేస్తుంటారు? ఇంజనీర్. అమ్మో. యా. ఓకే నువ్వు ఇంజనీరు, పాలిటెక్నిక్ బాగుంది. సరే మంచి మంచి ఎడ్యుకేషన్. మీరు అప్సెషన్ ఇవ్వట్లేదండి. ఇంటర్ పాలిటెక్నిక్ చేసినావు కదా, యా. పాలిటెక్నిక్ ఎందుకు ఆపేసినావు? ఎందుకంటే ఉమ్. అదొకటే వస్తుంది కాబట్టి. అదొక్కటి వస్తుంది కాబట్టి. యా. సరే పాలిటెక్నిక్ నేను చేసినావు కదా, ఎందుకు? ఎక్కడ ఏ కాలేజీలో చేసావు? ఏ కాలేజ్ లో చేసినావు? మా ఇంట్లో చేసా. మీ ఇంట్లో చేసావా? ఇంట్లో చేసావా? యా. డిస్టెన్స్ చేసావా? నా మరి ఇంట్లోనే చేసిన. ఇంట్లోనే చేసినావు. పాలిటెక్నిక్ లో ఏం కోర్స్ చేసావు చెప్పు. యాంకర్ గారు అడిగితే చెప్తా. యాంకర్ గారు అడిగితే చెప్తావు. సరే ఏం కోర్స్ చేసినావు ఏం పాలిటెక్నిక్? చేశానంటే చెప్పు. ఏం చేశానంటే చెప్పు. అట్లా సగం సగం ఆఫ్ ఆఫ్ చెప్పొద్దు. ఓహో ఏంటి ఓహో? ఇందులో కూడా ఇందులో కూడా క్వార్టరు హాఫ్ ఫుల్ ఉంటుందా? ఇందులో క్వార్టర్ ఆఫ్ ఫుల్ ఉండదు, మొత్తం చెప్పని అంటున్నా. ఓకేనా? ఓకే చెప్పు. ఏం చేసావు చెప్పు. ఏం చేశానంటే చెప్పు. అడగండి. చెప్పు చెప్పు. పాలిటెక్నిక్ లో ఏం కోర్స్ చేసినావు? ఏం చేసిన అంటే చెప్పు. ఏం చేసిన అంటే అట్లా సిగ్గుపడదు, ప్రతిదానికి చెప్పాలి. హాలల్లో టెక్నిక్గా నీళ్ళు కలిసి నేర్చుకున్నా. దాని పాలిటెక్నిక్ అంటారా? యా. హాల్ నీళ్ళు టెక్నిక్ కలిపితే హాల్ టెక్నిక్. ఓహో పాలు నీళ్ళు టెక్నిక్ కలిపితే పాలిటెక్నికా? యా. అమ్మని ఇప్పటివరకు నీలాంటి పాలిటెక్నిక్లు ఎవరు చేసి లేకుంటారా, నువ్వు తప్ప. యా. నువ్వు కూడా చేసావు. నేను కూడా చేయలేదు, నీలాంటి మేధావుని కాదు నేను. యా. ఓకే రెడీ. ఇంకా చెప్పండి. మీ డాడీ ఇంజనీర్ అన్నావు కదా, యా. ఇంజనీరింగ్ అంటే ఏం కోర్స్ చేశారు? ఏం చేశాడంటే అలా చెప్పాలిగా. నీకోసం చెప్తా, అందరి కోసం చెప్తా. ఓకే చెప్పు. ఏం కోర్స్ చేసావు? ఏం మీ నాన్నగారు ఏం చేశాను? ఏం చేస్తాడంటే చెప్పు. ఏం చేస్తాడంటే చెప్పు. ఇంజన్లో నీళ్ళు వస్తుంటాడు. ఇంజన్లో నీళ్ళు పోస్తుంటాడా? అదేంటి ఇంజనీర్ అన్నావు? ఇంజన్ నీరు ఇంజనీర్ కాదా? ఓహో ఇంజను నీరు ఇంజనీరా? యా. ఇంజన్ల దగ్గర ఏం చేస్తున్నాడు? ఇంజన్లు కడుగుతుంటాడు. ఓహో ఇంజన్లు అడుగుతుంటాడా? యా. మరి ఇంజనీర్ అన్నావు? అదే కదా. ఓహో నీలాగా మీలాంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎవరు ఉండరు ఇక్కడ. సరే
పోనీ యాంకర్ గారు అడిగిన దానికి అలా చేసావు కానీ నేను ఇప్పుడు యాంకర్ గారికి మన స్టూడియోలో ఉన్నాం కదా యా ఏం చెప్తానంటే మంచి పాట పాడు, నేను ఎట్లా పాట పాడితే అట్లా పాడు, ఓకేనా? ఓకే రైట్, చెప్పు. ఆ, పచ్చబొట్టేసిన పిల్లగాడాను నీతో. నువ్వు ఇట్లా పచ్చబొట్లు వేస్తే ఆ, ఇంటికాడ నీకు ఫోటోలు వేస్తుంది. ఇంటికాడ నీకు నేను పచ్చబొట్లు ఎవరికి వేయట్లేదు, పాట అది. ఓకే సరే, ఇంకో పాట పాడతా, పాట అది బాగాలేకపోతే, ఓకేనా? ఓకే చెప్పు. ఆ, ఆ, చిట్టి చిలకమ్మ చిట్టి చిలక అమ్మ కొట్టిందా, వాళ్ళమ్మ కొడితే నీకెందుకమ్మా? వాళ్ళమ్మ కొడితే నాకెందుక? సరే పోనీ ఇంకో పాట పాడతా, పాడు, ఓకేనా? ఓకే జానీ జానీ ఎస్ పాప, వాళ్ళ గురించి నీకెందుకు? పాపాల గురించి నాకెందుక? నువ్వు సరే ఇదంతా ఇది కాదు కానీ సరే పోనీ. ఇప్పుడు నువ్వేం చెప్పినా ఇలాగే ఉంటుంది నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ మన స్టూడియోలో ఉన్నాం, ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు, ఎంతోమంది అందరు కూడా చూస్తున్నారు కాబట్టి. సార్ నేను బాగా వస్తున్నానా? బాగా వస్తున్నావు, పక్క బాగా వస్తున్నావు. బాగా Yes. వస్తున్నావు. యా ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాని ఆల్ ఓవర్ ఇండియా. అందగాన్ని. ఓహో అందగారిగా. యా యాంకర్ గారు నేను సేమ్ హించ్. యాంకర్ గారు నువ్వు సేమ్ పించా? ఎందుకు? యా ఇక ఫేస్ తెల్లగుంది, డ్రెస్ నాలాగుంది. తెలుగుంది, డ్రెస్ ఓకే సరే అట్లా అనొద్దు, ఎందుకంటే పెద్దవాళ్ళు కదా. సారీ అయితే. సారీ, వెరీ గుడ్, అట్లా చెప్పాలి. ఓకే ఓకే చెప్పు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నమస్తే పెట్టాలంటే ఏం చేయాలి? ఒక్కైతే ఒక క్వశ్చన్ అడుగుతా. ఎవరికి? యాంకర్ గారికి. యాంకర్ గారికి. యా ఓకే తప్పకుండా ఆన్సర్ ఇస్తుంది. ఒక క్వశ్చన్ అడుగుతారంటే ఆన్సర్ ఇవ్వాలి. ఓకే వెరీ గుడ్. చెప్పు. లడ్డు ఎలా ఉంటది? గుండ్రంగా ఉంటది. వెరీ గుడ్. గట్టిగా అట్లా కొట్టు. ఆ. కొట్టాలి ఈ కోరే. వెరీ గుడ్. ఓకే అది కాదు యాంకర్ గారే. యాంకర్ మీకు మీరే అంటే చెప్పాలి కొట్టుకోండి. ఇంకోటి థ్యాంక్ యూ కానీ రాంగ్ ఆన్సర్. మరి ఇంకెట్లుంటది? ఇంకోటిసారి ఓకే చెప్పండి. లడ్డు ఎల్లో కలర్ లో ఉంటది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. గట్టిగా అట్లా కొట్టు. ఈ రైట్ ఆన్సర్ కాంత. రాంగ్ ఆన్సర్ చెప్పు. కాంత. కానీ తప్పేనా? యా ఓకే మరి రైట్ ఆన్సర్ ఏంటి చాలా చెప్పాలి. పక్కా పక్కా ష్యూర్. ష్యూర్. తినకుండా ఉంటే ఉంటది. తినకుండా ఉంటే ఉంటుందంట. ఓకే రైట్, ఓకే వెరీ గుడ్. సరే యాంకర్ గారికి థ్యాంక్ యూ చెప్పు. మరి ప్రేక్షకులకు కూడా చెప్పాలి కదా, యా మంచిగా ఏదైనా ఒక గొప్ప అంశం చెప్పాలి, ఓకేనా? ఓకే ఏం చెప్తావు? నీ త్రూ ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి తప్పకుండా మనకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి మన నుంచి, ఓకేనా? ఓకే రైట్. దయచేసి దయచేసి లేడీస్ మీద, లేడీస్ మీద, అక్కల మీద, అక్కల మీద, చెల్లెల మీద చెల్లెల మీద రెస్పెక్ట్ ఉండండి. రెస్పెక్ట్ తోటి ఉండాలా? యా ఓకే. దాడులు చేయకండి దయచేసి. దాడులు చేయకండి దయచేసి. వీలైతే వాళ్ళని కాపాడుకుందాం, వీలైతే వాళ్ళని కాపాడుకుందాం, లేదంటే లేదంటే ఫ్యూచర్లో ఫ్యూచర్లో వాళ్ళని మ్యూజియంలో చూసుకోలేం మనం. ఓహో వాళ్ళని మ్యూజియంలో చూసుకోవాలమన్నమంటావా? యా ఓకే వెరీ గుడ్ సూపర్. తప్పకుండా వాళ్ళు నీ మాట తప్పకుండా తీసుకుంటారు అనుకుంటున్నానా? యాంకర్ గారు యాంకర్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ గుడ్. ఇంకేం చెప్తావు? అందరికీ అందరికీ, అన్నలకి అన్నలకి ఎక్స్పెషల్లీ అన్నలకా? యా ఓకే. రోడ్డు మీద పోతుంటే రోడ్డు మీద పోతుంటే రాంగ్ రూట్లో వెళ్ళకండి. రాంగ్ రూట్లో వెళ్ళొద్దా? యా ఓకే. ఇంకా హెల్మెట్ పెట్టుకోండి వీలైతే. హెల్మెట్ పెట్టుకోవాలనా? యా వెరీ గుడ్. ఎందుకంటే మీకోసం మీకోసం మా అక్కలు, మీ ఎక్కలు, చెల్లెళ్ళు, చెల్లెళ్ళు, అమ్మలు, అమ్మలు, తల్లులు అందరూ ఫ్యామిలీ అంతా కూడా వెయిట్ చేస్తుంటారు కాబట్టి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. వెయిట్ చేసుకుంటారు కాబట్టి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మెసేజ్ ఇచ్చావు. మరి మన యాంకర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అలాంటి వాళ్ళని, మాలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని, నీలాంటి వాళ్ళని నన్ను ఇక్కడికి పిలిపించి మా ఊరిని కూడా పిలిపించినందుకు. అరే నన్ను పిలిస్తే నువ్వు వచ్చావరా? నన్ను పిలిస్తే నువ్వు వచ్చావా? నేను పిలిస్తే నేను వచ్చావా? సరే పోనీ, నేను పిలిస్తే నేను వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎవరికి? యాంకర్ గారికి, యాజమాన్యానికి, ఈ వీడియో వాళ్ళందరూ కూడా, ఓకే ఈ మీడియా వాళ్ళందరూ కూడా, ప్రేక్షక దేవులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకే ప్రత్యేకమైన ధన్యవాదాలు. హ్యాపీ వినాయక చవితి. ఓ ఇప్పుడు ఇంకా లేదు, చాలా లాంగ్ ఉంది. అప్పుడు నేను ఇంటికి రాను కదా, అందుకే అడ్వాన్స్ చేసిన.